కరాటే కళ్యాణ్ గారు ఇదేదైతే జాగో హిందూ నినాదంతో బయటకు వచ్చారో మీరు అసలు హిందువులు బయట సమాజంలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలుగా ఏమేమి ఇక్కడ తలెత్తునున్నారు? అంటే హిందువులు ప్రతి విషయంలోనే సమస్యలను ఎదుర్కొంటున్నారండి, ఒకటని కాదు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సెక్యులర్ అని చెప్పి సెక్యులర్ హిందువులు తయారయ్యి నిజంగా ధర్మం కోసం పనిచేసే వాళ్ళ మీద వీళ్ళనే విసుగొలిపి అవతల అన్యమతస్తులకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా వీళ్ళే. అందులో లెఫ్టిస్టులు ఇంకా కమ్యూనిస్టులు చాలామంది ఇంకా చాలా రకాలుగా నాస్తికవాదులు అని చాలా రకాల దాడులు చేస్తారు. ఇవన్నిటితో పాటుగా సెక్యులర్తో కూడా దాడులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎలా అయిందంటే మనం ఏదైనా హెల్ప్ చేద్దాము, ఏదైనా పని చేద్దాము, ఒక పని జరిగిందంటే దాన్ని వీళ్ళు వేరే విధంగా భూతద్దాల్లో చూపించడం, చాలా రకరకాలుగా మా మీదనే రివర్స్లో మాట్లాడటంతో చాలా బాధ అనిపించి చాలామంది వెనక్కి వెళ్తారు, హే ఎందుకు నాకు అవసరమా అని అలా తయారు చేస్తున్నారు. హిందూ సంస్థలు, హిందుత్వవాదులు హిందుత్వం కోసం లోపల ప్రతి ఒక్కరికి జీలు ఉందండి. బయటకు వచ్చి ప్రతి ఒక్కరు చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారంటే ఇలాంటి మాటలు పడలేక, ఇలాంటి వాటిలో అన్నింటిలో ఇబ్బందులు పడలేక. మా వాళ్ళు నేను చేయకపోయినా వాళ్ళు చేస్తున్నారా అని వాళ్ళకి సపోర్ట్ చేద్దామని వెళ్తే వేరే విధంగా దాడులు చేస్తున్నారు. సపోర్ట్ చేయడానికి ఎవరైనా వస్తున్నారంటే వీరే వాళ్ళ మీద ట్రోలింగ్లు చేస్తారు కొంతమంది. ఎన్నో రకాలుగా, అంటే ఒక రకంగా కాదు, అన్ని రకాలుగా. ఒకవైపు ఫుడ్ జిహాద్ అంటారు, ఒకవైపు లవ్ జిహాద్, ఒకవైపు ఇంకా ల్యాండ్ జిహాద్, ఏం లేవు అన్ని జిహాదులు ఉన్నాయి. ఇటువైతే నిజంగా ఉన్నాయి కానీ లేవు, అవి అన్ని అబద్ధాలు చెప్తున్నారో మా మీద అంటారు. సో మేము నిరూపిస్తేనేమో మీరు మతోన్మాదులు అంటారు. ఒక రకంగా కాదు. అంతేకాకుండా ఇంకా చాలా ఏం జరుగుతున్నాయి, గుళ్ళపైన దాడులు జరుగుతున్నాయి. గుడుల్లో ఉన్న అక్కడ ఎవరైతే కమిటీలు ఉన్నాయో ఆ కమిటీలు కొంచెం చర్చ చేసుకొని చేయాల్సినవి కూడా మాలాంటి సంస్థలు వెళ్ళి మేము ఫైట్ చేస్తాం కొన్నిసార్లు. అలాంటి వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ కూడా ఎవరు ఏ విధంగానూ ఇది చేయకుండా మళ్ళీ మాకే కొన్ని రివర్స్ తలెత్తేటట్టు చేస్తారు కొన్ని అనుమానాలు, అలా కూడా జరుగుతాయి. సో గుళ్ళపైన ల్యాండ్లు కబ్జాలు, అలాగే అమ్మాయిల్ని ఏ విధంగా ఎత్తుకెళ్ళిపోవాలి, వాళ్ళకి ఎంత స్కామ్ చేయాలి, ఏ విధంగా వాళ్ళ మీద స్కెచ్ చేయాలి, ఇవన్నీ ఒకటి. హిందుత్వంలో ఎందులో జరగలేదో లోపం చూపిస్తే, ఎందులో దాడులు జరగలేదో చెప్తే అప్పుడు ఈ సమస్య కోసం ఎందుకు మాట్లాడకూడదో మాట్లాడతాం. అన్నిట్లోనే ఉన్నాయి, టోటల్ వ్యవస్థలోనే ఉన్నాయి. మెజారిటీగా ఉన్న హిందువుల పైనే ఇంత మొత్తంలో జరుగుతుంది. అదే ఇప్పుడు మెజారిటీ ఉన్న ప్రదేశంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం హ్యాపీగా, మీరు ఈరోజు నాతో వీడియో మాట్లాడుతున్నా, మీరు ఇలా చేస్తున్నారు. ఇక్కడే మైనారిటీ మీరు అయిన రోజు మీరు మైక్ పట్టుకోవాలంటే గజగజలు ఆడతారు, మీరు మైక్ పట్టుకోవాలంటే గజగజలాడేటట్టు చేస్తారు. మైనార్టీకి రాకుండా ఉండడం కోసం మా ప్రయత్నం అంతా. మేమందరం చేసే పని ఏంటంటే మనం మైనార్టీలోకి వెళ్ళకూడదు, మైనార్టీ ఆ పవర్ అలా వెళ్ళిపోకూడదనే. హిందువులు మెజార్టీ ఉన్నాం కాబట్టి ఇలా ఉన్నాం. మెజార్టీ కానీ లేకపోతే మనం వెళ్ళిపోతాము ఈ మైనార్టీ దానిలోకి. అప్పుడు ఆటోమేటిక్గా మన మీద దారులు. ఇప్పుడు బంగ్లాదేశ్ చూసారుగా మీరు ఎలా జరుగుతున్నాయి, అక్కడ ఏం చేస్తున్నారు, హిందువులు ఊచకోతకు వస్తున్నారు. సో అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే అక్కడ 6% పడిపోయారు కాబట్టి. ఇక్కడ మనం ఉన్నది మెజార్టీ ఉంది కాబట్టి బాగున్నామండి. ఇప్పుడు క్లియర్గా రాసి పెట్టుకోండి, ఈరోజు వాళ్ళు రేపు మనం కాకూడదంటే మేము చెప్పేది కాస్త కొంచెం మైండ్ పెట్టి వినండి. సంస్థలన్నీ ఎందుకు పనిచేస్తాయంటే మీకోసం. మా ఇళ్లలో ఏదో అవుతుందని కాదు, మా ఇంట్లో ఉన్న పిల్లల్ని మేము కాపాడుకుంటూ మీ ఇంట్లో పిల్లల కోసం కూడా మేము పనిచేస్తున్నాం. అది మీరు తెలుసుకోండి ఫస్ట్. అది కావాల్సింది మాకు. మేమేదో పని లేక ఎవరిక్కడ కూర్చోట్లేదు. అందరూ పైన ఉన్న వాళ్ళే చాలా పెద్ద వాళ్ళు వచ్చారు. సో అందరు పనులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి బిజినెస్లు వాళ్ళకు ఉంటాయి. సో ఇప్పుడు ఈ లవ్ జిహాదులు కానీ, రోహింగ్యాల ఇక్కడ పెరిగిపోవడం కానీ, ఇవన్నీ అసలు ఈ యొక్క ఇష్యూల మధ్య అసలు రీజన్ బిహైండ్ ఎవరు ఉన్నారంటారు? దేనికి ఇదంతా కూడా దారితీస్తుంది? ఇంకెవరున్నారండి? ఎవరున్నారు? ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఎవరున్నారు? ఇక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అసదుద్దీన్ ఓవైసీ గారు ఏం చెప్తే అదేంటాడు ఈయన. సో వాళ్ళకి బాగా రేవంత్ ఖాన్ గారు ఆయన బాగా దోస్తులు. సో ఇలాంటి ప్రభుత్వాలు ప్రతి దగ్గర సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి. ఇక్కడనే కాదు, ప్రతి దగ్గర ఉన్నాయి. ఎక్కడెవరు లేరు, అందరూ సపోర్ట్ చేస్తున్నారు. మేము ఎవరికి సపోర్ట్ చేస్తున్నాము అంటే మమ్మల్ని అందరూ అంటారు ఏమంటే మీరు బీజేపీ, జై శ్రీరామ్ అంటే బీజేపీ. మమ్మల్ని అందరినీ ఏమంటారంటే మీరు వాళ్ళు మీకు చేస్తున్నారా, మరి మీరు బీజేపీ వాళ్ళ, మరి బీజేపీగా మీకు సపోర్టు అంటారు. బీజేపీలో జాయిన్ అవ్వని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు హిందుత్వవాదులు. కానీ జై శ్రీరామ్ అంటేనే బీజేపీ అని ఆపాదిస్తారు. సో జై శ్రీరామ్కి బీజేపీకి ఏం సంబంధం లేదు. కానీ బీజేపీ అనేది ఒక పార్టీ. సో పార్టీలో మాలాంటి కొంతమంది ఉండొచ్చు, మిగిలిన అందరూ ఉండరు. సో దానికి సంబంధం లేదు. కానీ పార్టీ పరంగా కాకుండా ఒక మతం కోసం, ఆ మతాన్ని కాపాడడం కోసం చేస్తున్న పోరాటం అంటారా? మతం కాదమ్మా, మా ధర్మం. మాది మతం కాదు, మాది సనాతన వైదిక ఆర్ష ధర్మం. మా ధర్మాన్ని మేము కాపాడడానికి, మా ధర్మంలో ఏముందో అది చేస్తాం. మాది మతం కాదు. మేము మతోన్మాదులో రచ్చగొట్టం. మీరు మారకపోతే మీ దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు, మీరు తింటే మీరు శిక్షింపబడతారు, మీరు జన్నత్కి వెళ్ళరు, ఇట్లాంటివన్నీ మేమేం చెప్పట్లేదు. మీరు ప్రైలాయిలు రాసుకోకపోతే మీకు ప్రాబ్లం వస్తుంది మేమేం చెప్పట్లే. మేము మా ధర్మంలో ఒక రెండని ఎవరికి బొట్టు పెట్టి పిలవట్లే. వచ్చిన వాళ్ళకి నమస్కరిస్తాం, మాకు ఇంటికి వచ్చిన వాళ్ళకి సంస్కరించి పంపిస్తాం. ఇంతే మేము చేసేది. మా పని అది ఒకటే.
సో ఇప్పుడు ఏదైతే మూసీ నది పరివాహక ప్రాంతంలో గాంధీజీ విగ్రహాన్ని కట్టుదామని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఉన్న నివాసితులను అక్కడి నుంచి తొలగిద్దామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుందో. సో దీనిపైన అసలు మీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే ఇక్కడ బాధ్యత గల యువతగా మనం ఆలోచిస్తే కనుక అక్కడ చాలా మంది ఇబ్బంది. ముందు రోహింగ్యాలను పంపించమనండి, ముందు రోహింగ్యాలను పంపించమని చెప్పండి. బాలాపూర్ నుంచి పంపించిన తర్వాత ఈ మూసీ ప్రక్షాళన కార్యక్రమం చేయాలి. మూసీ ప్రక్షాళన కార్యక్రమం చేయమని చెప్పండి. మూసీని సుందరీకరణ చేయొచ్చు. కానీ గుజరాత్లో పుట్టిన గాంధీజీ గురించి గుజరాత్ వాళ్ళు కదా పట్టించుకోవాలి, గుజరాత్లో కదా జరగాల్సింది. మన హైదరాబాద్లో ఎందుకు జరుగుతుంది? ఇక్కడ ఎవరు ఏ క్రెడిట్ కోసం చేస్తున్నారు? ఇప్పుడు ఇన్ని వేల అడుగులు పెట్టేస్తావు. ఆయన ఏదో పెద్ద సెక్రటేరియట్ కట్టిసాడు, పెద్ద నిలబడిపోయాడు చరిత్రలో ప్రతి ఒక్కరు అనుకోగానే నేను ముఖ్యమంత్రి అయ్యా, నేను ఒకటి ఏదైనా చేయకపోతే నాకెట్లా వస్తుంది? పేరు కావాలి ఇక్కడ. సేమ్ పేరు ఏదో పేదవాళ్ళ ఇల్లు ఒక్క ఇటుక పోయినా వాడి ఏడుపు నువ్వు రెండోసారి గెలవు. అది మాకు ముందే తెలుసు, ముందే చెప్తున్నాం. కాంగ్రెస్ గెలవదు, రాసి పెట్టుకోండి. పక్కాగా కాంగ్రెస్ గెలవదు. కానీ ఇక వాళ్ళు గెలవకుండా ఉంటారని తెలుసు కాబట్టి ఇప్పుడు 5,000 కోట్లు 100 కోట్లు ఎన్ని కోట్లు పెడితే అందులో ఎంత అయితే అంత దోచుకుంటారు. జరగాల్సింది జరుగుతుంది. కామన్ ఓపెన్ సీక్రెట్. పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టి అక్కడ కడితే గాంధీ, ఒకవేళ గాంధీ ఉంటే ఒప్పుకుంటారండి? ఆయన మనం గౌరవిద్దాం, పోను అనుకుందాం. రాజ్యాంగం రాసింది ఆయన, మనకి మన ఫ్రీడమ్ ఫైటర్గా మన కోసం ఆయన కష్టపడ్డాడని మనం ఒప్పుకుందాం. మరి అలాంటప్పుడు ఆ నోటు మీద కూడా ఆయనదే వేశారుగా మీరు. ఆ నోటుకే కదా ఇంత వాల్యూ. ఇప్పుడు అన్ని వేల కోట్లు కూడా ఆ నోట్లోనే ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా తీసుకునేది ఎవరు? మీరే ముద్రిస్తున్నా, మీరే చేస్తున్నారు. సరే అయిపోయింది. ఎక్కడి నుంచి వస్తున్నాయి అక్కడి నుంచి అన్నారు. సరే అన్నీ ఓకేనండి. గుజరాత్లో ఎందుకు పెట్టలేదు ఇంత విగ్రహం? మీరు ఎందుకు ఇక్కడ పెడతారు? అంటే సెక్రటేరియట్ ఆయన కడితే నువ్వు ఇక్కడ వచ్చారు, రేపు ఇంకొకరు ఎవరైనా వస్తే ఇంకోటి కట్టాలా? అంటే ఎవరికాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒకటి కోట్లలో వేలల్లో పెట్టి కట్టేసుకుంటే పోతే ఇంకా అడుక్కుని చెప్పచేతలు పట్టుకోవాలా మొత్తం అందరూ? మేమేమో మా మీద భారాలు పడిపోయి, పన్నులు భారాలు పడిపోయి, ట్యాక్సులు భారాలు పడిపోయి అన్నీ పడిపోయి మేమేమో అడుక్కుంటూ మా పిల్లలు మేమందరూ రోడ్ల మీద పడాలి. వీళ్ళు మాత్రం ఒకటి మీద ఒకరు పెట్టుకుంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద విగ్రహం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏమనంటే లాల్ బహదూర్ శాస్త్రి గారి విగ్రహం అక్కడ కట్టారు, ఏం ఉపయోగం అంటారు? అది వెళ్ళి చూడండి, అది వేరే విధంగా ఉంది. అది ఎప్పటి నుంచో ఉన్న ప్రాజెక్ట్. అక్కడ అది కట్టారు కదా, ఇక్కడ కడతారా? ఇక్కడ కాదు, గుజరాత్లో కట్టి ఇక్కడ రండి. ఇక్కడ పేదవాళ్ళు ఇల్లు ఎందుకు, దానికి పేదవాళ్ళు ఇల్లు ఎందుకు కోలుగొట్టాలి? ఖమ్మంలో కూడా పేదలు ఖమ్మం దాకా వెళ్ళొద్దు. ఇక్కడ ఏదో మూసీ తాలూకు సుందరీకరణ చేసే వాటి గురించి వెళ్ళక్కల. ముందు రోహింగ్యా హటావో, వాళ్ళని పంపించండి, అప్పుడు మా దగ్గర మాట్లాడండి. మీకు అర్హత లేదు, వాళ్ళని పంపించినంత కాలం వాళ్ళని ఇక్కడ పెంచి పోషిస్తున్నప్పుడు పేదవాళ్ళ ఇల్లు కూల్చే హక్కు నీకు లేదు రేవంత్ రెడ్డి. నేను డైరెక్ట్ చెప్తా అతన్ని, ముఖ్యమంత్రి అయినా సరే. పేదవాళ్ళ ఇల్లు ఎట్లా నువ్వు కూలగొడతావు? వాళ్ళ తిండి తిప్పలు వాళ్ళు ఎంత కష్టపడి సంపాదించుకుంటారు, వాళ్ళ ఇల్లు వాళ్ళు ఎంతకాలం నుంచి ఉంటారు. చిన్న పిల్లలు బాధపడుతున్నారమ్మా, చిన్న పిల్లలు ఏడుస్తున్నారమ్మా. వాళ్ళందరికీ అక్కడ అటాచ్మెంట్ ఉందంటమ్మా ప్రదేశంతో. నువ్వు ఈరోజు మూసేస్తావా? మొత్తం అంతా ముంచేస్తావా? ఎంత ఘోరం ఇది! చిన్న పిల్లల వాళ్ళ తాలూకు ఉన్న మెమరీస్ని తీసేస్తావా? ఇటు రోహింగ్యాల విషయాల కోసం మాట్లాడుకుంటే కనుక వాళ్ళు మొన్న వచ్చిన వాళ్ళు కాదు, చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకెళ్లి పంపించాలంటే నాట్ పాసిబుల్ అనమాట. దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని ఇన్వాల్వ్ అయి ఉండాలి. ఎందుకు పాసిబుల్ కాదు? ఎందుకు అవ్వదు? ఎందుకు చేయకూడదు? ఏం కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయకూడదు? చెయ్యొచ్చు, చెయ్యాలి. ఎందుకు చేయదు? ఎందుకు? రోహింగ్యాలు ఏమన్నా వీళ్ళ దగ్గర గంప గుత్తగా రాసుకుని వచ్చారా? వీళ్ళ దగ్గర వీళ్ళు ఏమన్నా రాసి